నమస్కారం అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది ఇదే గ్రామం. ఇదే గ్రామం. ఏంటమ్మా గుడి యొక్క ప్రత్యేకత విశిష్టత ఏంటి? లేదు, ఇది కొన్ని ఏళ్ల నుంచి అమ్మవారు ఇక్కడ వచ్చింది, వెలిసింది అనమాట. శ్రీవెల్లి పుత్తూరు నుంచి వచ్చి ఇక్కడ వెలిసింది. ఫస్ట్ చిన్న గుడిలో వేణుగోపాల స్వామి గుడిలో వెలిసింది. ఆ తర్వాత ఇక్కడికి రావాలి, ఇక్కడ గుడి కట్టమని అపరాచారుల కళలో వచ్చి చెప్పింది అనమాట. ఆ అయ్యగారు భిక్షాటకి వేసి ఇక్కడ గరుడు మంది వచ్చి ఇక్కడ గుడి కోవెల కట్టింది. కోవెల కట్టి ఇక్కడ నుంచి ఇక ఇంత 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 పెద్దగా అయిపోయింది. ఇప్పుడు అవిడు కూడా ఒక 10 years అనుకో. 10 years అవుతుంది ఈ యొక్క ఉత్సవం. ఇప్పుడు హైదరాబాద్ నుండి వచ్చే భక్తులు ఇక్కడికి వచ్చి ఏ దేవుల్ని ఏ దేవతల్ని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు? గోదాదేవిని, వేణుగోపాల స్వామిని, రంగనాయక స్వామి, మాకు పెళ్లిళ్ళు కావలేదని, మాకు పిల్లలు పుట్టలేదని, ఇవన్నీ చేసుకుని జాబ్ రావాలని ముడుపులు కట్టి పెడతారు. అలా అయినాక వచ్చి మళ్ళా ముడుపులు నింపిపోతారు. ఇక్కడ ఆండల అమ్మవారు చిన్నప్పుడు గాజులు వచ్చింది, గాజులు వేసుకుంది. రథం అవుతుంది ఆగస్ట్ లా నాగుల పంచమికి. అప్పుడు మంచిగా అప్పుడే అయ్యేది. ఇప్పుడు ఈ ధనుర్మాసంలో ఈ ఒక 10 ఏళ్ల నుంచి ఉత్సవం లెక్క అయిపోయింది అనమాట. ఇక అప్పుడు వచ్చి చిన్న అమ్మాయి లెక్క వచ్చి గాజులు ఆయన దగ్గర గాజులు వేయించుకొని మళ్ళా తాతగారి దగ్గరకు వచ్చింది అనమాట. మీ అమ్మాయి వచ్చి గాజులు వేసుకుంది, నాకు పైసలు ఇవ్వండి. లేదు, మా అమ్మాయిలు అందరు ఇంట్లోనే ఉండరు, రాలేదు అన్నాను. కాదు వచ్చింది అని అంటే కోవెల వెళ్ళి చూసేసరికి గాజులు ఉన్నాయి చేతికి. అయ్యో మా గోదాదేవే మా అమ్మ అని పోయి గాజు రథానికి పైసలు వద్దు, మాకు మా అమ్మకు మేము వేసినాం అంటే ఇది మాకు వద్దు అన్నదండి. అదే ప్రత్యేకత ఇది. ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ దేవాలయంలో ఒక పువ్వు లేకుండే. మేము నడుచుకుంటూ వచ్చి ఒక 5-6 పోస్ట్ చేస్తాం ఈ ధనుర్మాసం అప్పట్లో. ఇప్పుడు 55 ఏళ్ళు నా పెళ్ళయి చేద్దాము. ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుంచి ఈ జనాలను చూస్తున్నాం. పొద్దున కూడా 600-500 మంది వస్తారు. చాలా మా అమ్మ రప్పించుకుంటుంది.